హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ శివయ్య కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృశ్చిక రాశి వారు ఈ మాటలు పూర్తిగా వినాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఇప్పుడు ఒక అద్భుతమైన దైవశక్తి తిరుగుతుంది. ఆ తల్లి మిమ్మల్ని కాపాడుతూ మీ జీవితాన్ని మార్చే సంకేతాలను మీకు నిరంతరం పంపిస్తుంది. మీరు గమనించారా? ఇటీవల కాలంలో మీ ఇంట్లో ఏదో ఒక అనుభూతి, ఏదో ఒక మార్పు కనిపిస్తుంది. అర్ధరాత్రి నిద్రలేచి ఒక్కసారిగా దేవుడి పేరు గుర్తుకు రావటం, అకారణంగా కన్నీళ్లు రావటం, లేదా మనసులో తెలియని శాంతి కలగటం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. మీ ఇంట్లో తిరుగుతున్న ఆ తల్లి మీతో మాట్లాడే విధానం ఇది. ప్రత్యేకంగా వచ్చే 2 రోజులు వృశ్చిక రాశి వారికి చాలా కీలకమైన రోజులు. ఆ 2 రోజుల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పే కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. మీరు ఊహించని చోట నుంచి అద్భుతమైన శుభవార్తలు వస్తాయి. ఆలస్యం అవుతూ వచ్చిన ఆశలు ఒక్కసారిగా నెరవేరే సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటి వరకు మీరు చాలా సహించారు, చాలా ఓపిక పట్టారు. దేవుడా, ఇక నా జీవితం ఇలా మారిపోతుందా అని ఎన్నోసార్లు మనసులో అడిగిన ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం రాబోతుంది. అమ్మవారు మీ కష్టాలను చూశారు, మీ కన్నీళ్లను లెక్క పెట్టారు. ఇప్పుడు మీకు 5 శుభవార్తల రూపంలో ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక చిన్న విషయం మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపించే శక్తి కలిగి ఉంటుంది. వృశ్చిక రాశి వారి కోసం ఈ వీడియో అమ్మవారి ఆజ్ఞతోనే మీ ముందుకు వచ్చిందని నమ్మండి. మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ మాటలు మీ చెవుల వరకు చేరాయంటే మీ జీవితంలో త్వరలోనే అద్భుతమైన మార్పు జరగబోతుందని స్పష్టమైన సంకేతం. అమ్మవారి కృప మీపై సంపూర్ణంగా కురవబోతుంది. ఓపిక పట్టండి. శుభకాలం మొదలయ్యింది కనుక ఏకాగ్రతతో ఈ విషయాలను గ్రహించడానికి ప్రయత్నించండి. ఈ వీడియోను ప్రారంభించే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే మీరు దుర్గామాత యొక్క నిజమైన భక్తులైతే అమ్మవారిపై మీకున్న భక్తిని చాటుతూ ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ మనసులోని భక్తిని తెలియజేస్తూ కామెంట్ సెక్షన్లో జై దుర్గామాత, ఓం దుర్గాయ నమః అని కామెంట్ తప్పకుండా చేయండి. మీ యొక్క ఈ చిన్న భక్తి వలన దుర్గామాత యొక్క కరుణా కటాక్షాలు, అమ్మవారి ప్రేమ మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ప్రసరిస్తాయి. వృశ్చిక రాశి అనేది సాధారణ రాశి కాదు. ఇది గాఢమైన శక్తికి, అంతర్గత బలానికి, రహస్యమైన ఆధ్యాత్మిక శక్తులకు ప్రతీక. ఈ రాశివారు బయటికి ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం అగ్నిపర్వతంలో ఉంటారు. వృశ్చిక రాశి అంటేనే ఒక ప్రత్యేకమైన గౌరవం, ఒక తెలియని భయం, ఒక ఆకర్షణ కలుగుతుంది. ఈ రాశిలో జన్మించడం అంటే గత జన్మ పుణ్యఫలం ఉందనే అర్థం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు, అలాగే అనురాధ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారంతా వృశ్చిక రాశికి చెందుతారు. ఈ నక్షత్రాల ప్రభావం వృశ్చిక రాశి వారిని సాధారణ మనుషుల్లా ఉండనివ్వదు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, అనుభవాలు, కష్టాలు ఇచ్చి చివరికి బలమైన వ్యక్తులుగా మలుస్తుంది. అందుకే చిన్న వయసులోనే వీరికి జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది. వృశ్చిక రాశి యొక్క చిహ్నం తేలు. తేలు బయటకు చూస్తే చాలా నిశ్శబ్దంగా, ఎవరి జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కానీ దానికి ప్రమాదం దగ్గర పడుతుందని తెలిసినప్పుడు మాత్రం ఒక్కసారిగా కొండ విప్పి ఒక దెబ్బతో ఎదుటివారిని కింద పడేస్తుంది. ఆ దెబ్బ ఎంతటి బలవంతుడినైనా సరే తట్టుకోలేని స్థాయిలో ఉంటుంది. తేలు ఎప్పుడూ దాడి చేయదు, కానీ ఆత్మరక్షణలో మాత్రం వెనుకాడదు. అచ్చం ఇదే వృశ్చిక రాశి వారి మనస్తత్వం. వీరు సాధారణంగా గొడవలకు దూరంగా ఉంటారు. వివాదాలు, చర్చలు, అనవసర మాటలు వీరికి అస్సలు ఇష్టం ఉండవు. తమ పని తాము చేసుకుంటూ, తమ కుటుంబం బాధ్యతలు చూసుకుంటూ నిశ్శబ్దంగా జీవించాలనుకుంటారు. కానీ ఎవరైనా మోసం చేసినా, వెనుక నుంచి దెబ్బ కొట్టినా, లేదా వారి ఆత్మాభిమానాన్ని గాయపరిచినా మాత్రం అస్సలు సహించలేరు.
వృశ్చిక రాశి వారి స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. అది ముందుగా ఊహించలేని విధంగా ఉంటుంది. ఒకసారి హద్దు దాటితే ఆ తర్వాత పరిస్థితి ప్రళయంలా మారుతుంది. అందుకే వీరిని రెచ్చగొట్టకూడదని పెద్దలు అంటూ ఉంటారు. వీరి మాటలతో కాకుండా తమ చర్యలతో సమాధానం చెప్తారు. ఆ సమాధానం ఎదుటివారి జీవితాన్ని కూడా మార్చే స్థాయిలో ఉంటుంది. రూపం విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ముఖంలో ఒక తెలియని తేజస్సు, ఒక ప్రత్యేకమైన కాంతి కనిపిస్తుంది. అది అందం మాత్రమే కాదు, లక్ష్మీ కటాక్షంలా ఉంటుంది. చాలామంది మీ వైపు చూడగానే ఎందుకో తెలియని ఆకర్షణకు లోనవుతారు. మీతో మాట్లాడాలనిపిస్తుంది, మీతో ఉండాలనిపిస్తుంది. ప్రత్యేకంగా మీ కళ్ళు చాలా శక్తివంతమైనవి. మీరు ఏమీ మాట్లాడకపోయినా మీ చూపుతోనే ఎదుటివారి మనసును చదివేస్తారు. ఆ చూపులో లోతు ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో భయం కూడా ఉంటుంది. అందుకే మీతో అబద్ధం చెప్పడం చాలామందికి సాధ్యం కాదు. మీ కళ్ళు నిజాన్ని బయటికి తీసే అద్దంలా పనిచేస్తాయి. వృశ్చిక రాశి వారు సాధారణంగా తక్కువ మాట్లాడతారు, కానీ మాట్లాడితే మాత్రం వారి మాటలకు విలువ ఉంటుంది. ఒక వాక్యమే ఎదుటివారి ఆలోచనలను మార్చేస్తాయి. అందుకే మీ మాటలు తోటాల్లా పనిచేస్తాయి. ఈ లక్షణం మీకు దేవుడిచ్చిన వరం. అదే సమయంలో జాగ్రత్తగా ఉపయోగించాల్సిన శక్తి కూడా. ఈ రాశివారి జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తారు, కానీ ఆ కష్టాలే మిమ్మల్ని లోపల నుంచి గట్టిగా తయారు చేస్తాయి. మీలో ఉన్న ఆత్మబలం, సహనం, ధైర్యం సాధారణ వ్యక్తుల్లో ఉండదు. అందుకే వృశ్చిక రాశి వారు కష్టాల్లో కుంగిపోరు, కష్టాలనే శక్తిగా మార్చుకుంటారు. ఈ లక్షణాలన్నింటినీ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వృశ్చిక రాశి వారు దేవుడి ప్రత్యేకమైన ఎంపిక. మీ జీవితం సాధారణంగా ఉండదు. బాధ అయినా ఘనంగా ఉంటుంది, ఆనందమైన ఆకాశాన్ని తాకే స్థాయిలో ఉంటుంది. అందుకే మీ జీవితం ఒక కథలా ఉంటుంది. ప్రతి మలుపు ఒక కొత్త పాఠం నేర్పిస్తుంది. వృశ్చిక రాశి వారి స్వభావాన్ని ఒక మాటలో చెప్పాలంటే లోతైన సముద్రం లాంటిది. పైకి చూస్తే ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం అనేక భావాలు, అనుభవాలు, పోరాటాలు దాగి ఉంటాయి. వీరు తమ బాధను బయటకు చూపించరు, నవ్వుతూనే అన్నింటినీ భరిస్తారు. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఉన్న బలం చాలామందికి అర్థం కాదు. మొదటిగా వీరిలో సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోరు. పరిస్థితిని అర్థం చేసుకొని ఓపికగా ఎదురుచూస్తారు. ఉదాహరణకు కుటుంబంలో లేదా ఉద్యోగంలో సమస్యలు వచ్చిన వెంటనే గొడవ పడకుండా కాలం మారితే పరిస్థితి కూడా మారుతుందని నమ్ముతారు. కానీ సహనాన్ని బలహీనతగా భావిస్తే మాత్రం అది పెద్ద తప్పు అవుతుంది. దయ, జాలిగుణం వృశ్చిక రాశి వారికి సహజంగా వస్తాయి. ఎవరికైనా కష్టం ఉంది అంటే వెంటనే స్పందిస్తారు. సహాయం చేయడానికి పేరు ప్రచారం అవసరం లేదు. ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా చేయటం వీరి అలవాటు. చాలాసార్లు తమకే ఇబ్బంది వచ్చినా ఎదుటివారి బాధ ముందు తమ బాధ పక్కన పెట్టే గుణం వీరిలో కనిపిస్తుంది. విశ్వాసం విషయంలో వృశ్చిక రాశి వారు చాలా విశ్వాసంగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఆ నమ్మకంలో ఎలాంటి సందేహాలు ఉండవు. కానీ అదే నమ్మకాన్ని ఎవరో ద్రోహంగా మార్చితే మాత్రం ఆ బాధను జీవితాంతం మర్చిపోరు. మోసం చేసిన వ్యక్తిని క్షమించినా మళ్ళీ నమ్మడం చాలా కష్టం. క్రమశిక్షణ వృశ్చిక రాశి వారి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వీరు ఏ పని చేసినా ఒక పద్ధతి ఉంటుంది. ఆలస్యం చేయటం, నిర్లక్ష్యం చూపించటం వీరికి ఇష్టం ఉండదు. ఇంటి పనులైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా సరే పూర్తి బాధ్యతతో చేస్తారు. అందుకే వీరిని నమ్మి పని అప్పగిస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. వృశ్చిక రాశి వారి మాట తీరు చాలా మృదువుగా ఉంటుంది. మాటల్లో ఎప్పుడూ మర్యాద ఉంటుంది. ఎదుటివారిని నొప్పించేలా మాట్లాడరు, కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం చాలా స్పష్టంగా, ఖచ్చితంగా మాట్లాడతారు. ఆ మాటలు గట్టిగా అనిపించినా అందులో నిజం ఉంటుంది. అందుకే కొందరికి వారి మాటలు చేదుగా అనిపిస్తాయి. కుటుంబం విషయంలో వృశ్చిక రాశి వారు అసాధారణమైన త్యాగాన్ని చేస్తారు. తమ సుఖం కంటే కుటుంబం సంతోషాన్ని ముందుగా చూస్తారు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, సోదరులు ఎవరికోసమైనా తమ కలలను పక్కన పెట్టే మనసు వీరిది. ఈ త్యాగాన్ని చాలాసార్లు ఎవరూ గుర్తించరు, కానీ దేవుడు మాత్రం
తప్పకుండా గుర్తిస్తాడు. స్నేహితుల విషయంలో కూడా వీరు చాలా నిబద్ధంగా ఉంటారు. ఒకసారి స్నేహం చేస్తే ప్రాణం పెట్టి కాపాడతారు. కష్ట సమయంలో వెనుకడుగు వేయరు. ఎంత దూరమైనా, ఎంత పని ఉన్నా స్నేహితుల కోసం వచ్చేస్తారు. కానీ అదే స్నేహాన్ని తేలిగ్గా తీసుకుంటే, ద్రోహం చేస్తే మాత్రం ఆ బంధం శాశ్వతంగా ముగిసినట్లే. కష్టపడే స్వభావం వృశ్చిక రాశి వారి మరో ముఖ్యమైన లక్షణం. వీరు సులభంగా వచ్చే ఫలితాలపై నమ్మకం పెట్టుకోరు. శ్రమతో వచ్చిన విజయమే నిలుస్తుందని నమ్ముతారు. అందుకే జీవితంలో నెమ్మదిగా ఎదుగుతారు. కానీ ఒకసారి స్థిరపడితే మాత్రం ఎవరు కదిలించలేరు. నమ్మిన వారిని ఎప్పటికీ వదలని గుణం వీరికి దేవుడిచ్చిన ప్రత్యేక వరం. మీరు వృశ్చిక రాశి వారైతే మీరు ప్రేమించిన వారు ఎంత అదృష్టవంతులో తెలుసా? ఎందుకంటే మీరు చివరి శ్వాస వరకు వారితోనే ఉంటారు. ఏ పరిస్థితుల్లోనైనా వదిలిపెట్టరు. ఈ గుణం వల్లనే మీరు ఎన్నో బాధలు కూడా మౌనంగా భరిస్తారు. ఇప్పుడు కోపం గురించి చెప్పాల్సిందే. వృశ్చిక రాశి వారి కోపం చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. చిన్న విషయాలకే కాదు, కానీ గాఢంగా తాకినప్పుడు మాత్రం కోపం అగ్నిలా బయటకు వస్తుంది. ఆ సమయంలో మీ మాటలు చాలా తీవ్రంగా ఉంటాయి. చాలామంది మీకు శత్రువులుగా మారడానికి ఇదే కారణం అవుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వృశ్చిక రాశి వారి కోపం ఎక్కువసేపు ఉండదు. కాసేపట్లోనే తగ్గిపోతుంది. కోపంలో కూడా వీరు మనసులో బాధపడి ఉంటారు. ఎదుటివారిని గాయపరచాలని కన్నా మీ గుండెల్లో ఉన్న బాధ బయటకు రావడం ఎక్కువ. అందుకే కోపం తగ్గాక వెంటనే పశ్చాత్తాపం కూడా వస్తుంది. ఈ గుణాలన్నింటినీ కలిపి చూస్తే వృశ్చిక రాశి వారు చాలా స్వచ్ఛమైన మనసు కలిగిన వారని అర్థమవుతుంది. మీరు ఎంత లోతుగా ఉంటారో అంతగా అర్థం చేసుకునేవారు చాలా తక్కువ. కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని పూర్తిగా మీ గురించి దేవుడికి తెలుసు. అందుకే మీ జీవితంలో దైవశక్తి ప్రత్యేకంగా పనిచేస్తుంది. వృశ్చిక రాశి వారి జీవితాన్ని గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఎన్ని కష్టాల్లో పడినా, ఎంత పెద్ద సమస్య ఎదురైనా చివరి నిమిషంలో ఏదో ఒక శక్తి మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. అది ఎవరో మనిషి కాదు, అది అదృష్టం కూడా కాదు. మీ ఇంట్లో ఎప్పటి నుంచో ఒక దైవశక్తి తిరుగుతూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది అని నిజమిది. గత 5 సంవత్సరాల జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఎంత పెద్ద ప్రమాదాలు త్రుట్లో తప్పిపోయాయో మీకే గుర్తొస్తుంది. రోడ్డు ప్రమాదం కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, లేదా ఆర్థికంగా పూర్తిగా కూలిపోయే పరిస్థితి కావచ్చు. కానీ ప్రతిసారి చివరి క్షణంలో ఏదో ఒక మార్పు జరిగి మీరు నిలబడ్డారు. అది యాదృచ్ఛికం కాదు, అది దైవ కృప. చాలాసార్లు మీరు అనుకున్న పని పూర్తిగా చేతులు దాటిపోయినట్లే అనిపిస్తుంది. ఇక దేవుడా అయిపోయింది అనుకున్న స్థితిలో ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్, ఒక మాట, ఒక మనిషి వచ్చి సమస్యను పరిష్కరిస్తాడు. ఆ మనిషి ఎవరో కూడా మీకు పూర్తిగా తెలియదు. కానీ అతని రూపంలో వచ్చింది దైవశక్తి అని తర్వాత అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే ఎవరో సహాయం చేసి వెళ్ళిపోతారు. అప్పట్లో అది చిన్న విషయంలా అనిపిస్తుంది. కానీ తర్వాత ఆలోచిస్తే ఆ సహాయం లేకపోతే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉండేదో అర్థమవుతుంది. అప్పుడు మీ గుండెల్లో ఒక భావన కలుగుతుంది. ఎవరు నన్ను కాపాడుతున్నారు అనే భావన. అదే ఆ తల్లికి వృశ్చిక రాశి వారు ఇంట్లో ఆ దైవశక్తి ఉండడానికి కారణం. మీ గత జన్మ పుణ్యం. మీరు ఈ జన్మలోనే కాదు, పూర్వజన్మల్లో కూడా ఎంతో పుణ్యం చేసుకుని వచ్చారు. అందుకే అమ్మవారు మీ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళడం లేదు. మీరు పడిన ప్రతి కన్నీటి చుక్కను ఆమె చూస్తుంది. కొన్ని ఇళ్లల్లో రాత్రివేళ ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. గాలిలో ఒక పవిత్రత, ఒక నిశ్శబ్దం అనిపిస్తుంది. వృశ్చిక రాశి వారి ఇళ్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అది భయంకరమైన అనుభూతి కాదు, చాలా శాంతన కలిగించే అనుభూతి. అది ఆ దైవశక్తి సంచారం వలనే. మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు అకారణంగా దేవుడి పేరు గుర్తుకు రావడం, మనసు ప్రశాంతంగా మారిపోవడం కూడా ఆ తల్లి సంకేతమే. నువ్వు ఒంటరివి కాదు, నేను ఉన్నాను అని ఆమె మీకు చెప్పే విధానం. కొన్ని సందర్భాల్లో కలల్లో దేవాలయాలు, దీపాలు, పూజలు కనిపిస్తే కూడా అది ఆ తల్లి ఆశీర్వాదమే. ఇది కేవలం అదృష్టం అని అనుకోవద్దు. అదృష్టం ఒకసారి కలిసి వస్తుంది, ఒకసారి దూరం అవుతుంది. కానీ మీ జీవితంలో పదే పదే రక్షణ జరగటం అంటే అది దైవ పరిరక్షణే. అమ్మవారు మీ జీవితాన్ని స్వయంగా నడిపిస్తున్నారు అని అర్థం. ఇది కొన్నిసార్లు మీకు అర్థం కాకుండా పనులు ఆలస్యం అవుతాయి. మీరు బాధపడతారు, ఎందుకు ఇలా జరుగుతుందని. కానీ తర్వాత కాలంలో చూస్తే
ఆలస్యం వలన మీరు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తుంది. అప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అది అమ్మవారి ముందు చూపు. వృశ్చిక రాశి వారు ఈ విషయం ఒక్కటిని గట్టిగా నమ్మాలి. మీరు ఎంత కష్టంలో ఉన్నా మీ ఇంట్లో ఒక దైవశక్తి మిమ్మల్ని విడిచిపెట్టదు. మీ మీద ఎవరైనా చెడు చేసినా, మీకు నష్టం చేయాలని చూసినా ఆ తల్లి ముందే నిలబడి అడ్డుకుంటుంది. ఇప్పుడే కాదు, రాబోయే రోజుల్లో కూడా ఈ దైవశక్తి ప్రభావం మరింత బలంగా కనిపించబోతుంది. మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది. కానీ ఆ అధ్యాయం సాఫీగా సాగాలంటే మీరు ఒక విషయం గుర్తించాలి. ఆ తల్లి ఎవరో, ఆమెను మీరు ఎంతవరకు గుర్తు చేసుకుంటున్నారో. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఒక కులదైవం తప్పకుండా ఉంటారు అనే సత్యాన్ని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆ కులదైవం అనేది కేవలం ఒక దేవుడి రూపం మాత్రమే కాదు, అది తరతరాలుగా ఆ కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్న శక్తి. మీ తాతలు, ముత్తాతలు, అంతకుముందు తరాలు ఎవరి మీద నమ్మకం పెట్టుకొని జీవించారో ఆ దేవతే మీ కులదైవం. పూర్వకాలంలో ఎలాంటి ఇల్లు చూసినా మూలన కులదైవానికి ఒక ప్రత్యేక స్థానం ఉండేది. ప్రతి శుభకార్యానికి ముందు కులదైవాన్ని తలుచుకునేవారు. ఏ పని మొదలుపెట్టినా ముందుగా ఆ దేవుడికి మొక్కుకునేవారు. అందుకే అప్పట్లో కష్టాలు ఉన్న కుటుంబాల్లో ఒక బలం, ఒక రక్షణ కనిపించేది. కానీ కాలం మారింది. ఆధునిక జీవనశైలి వచ్చింది. ఉద్యోగాలు, నగర జీవితం, పరుగుల జీవితం మధ్యలో కులదైవాన్ని మనం మర్చిపోయాము. దేవాలయాలకు వెళ్ళడానికి సమయం లేదని, పూజలకు ఆసక్తి లేదని అనుకుంటూ ఆ సాంప్రదాయాన్ని పూర్తిగా వదిలేసాం. ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా అని ఒక్కసారి ఆలోచించండి. సంపాదన వస్తున్నా నిలబడటం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. అప్పులు పెరుగుతున్నాయి. ఎంత కష్టపడ్డా చేతిలో మిగలటం లేదు. దీనికి ఒక కారణం కులదైవ నిర్లక్ష్యమే. ఇంట్లో అశాంతి పెరగటం కూడా దీనికి మరో సూచన. చిన్న చిన్న విషయాలకు గొడవలు, మాటల దూరం, మనస్పర్ధలు. ఒకప్పుడు ప్రేమగా ఉన్న బంధాల్లో ఇప్పుడు దూరం కనిపిస్తుంది. ముఖ్యంగా దాంపత్య జీవితంలో అనవసరమైన కలహాలు, అర్థం కాని మౌనం, అనుమానాలు రావటం ఈ కాలంలో ఎక్కువైపోయాయి. ఆరోగ్య సమస్యలు కూడా అకారణంగా వస్తున్నట్లు అనిపిస్తుంది. ఆసుపత్రులకు తిరగటం, మందులు వాడినా పూర్తిగా నయం కాకపోవటం, మానసిక ఒత్తిడి పెరగటం, డాక్టర్లు కూడా స్పష్టమైన కారణం చెప్పలేని పరిస్థితులు చాలామంది వృశ్చిక రాశి వారు అనుభవిస్తున్నారు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు. కులదైవం అంటే భయం కాదు, శిక్ష కాదు. మన మీద అలిగిన తల్లి నేనెక్కడే ఉన్నాను, నన్ను మర్చిపోయావని అడుగుతున్నట్లుగా ఉంటుంది. మీరు పూర్తిగా వదిలేసినంత మాత్రాన ఆ దేవత వెళ్ళిపోదు. కానీ నిర్లక్ష్యం పెరిగితే ఆ రక్షణ కొంచెం వెనక్కి తగ్గుతుంది. వృశ్చిక రాశి వారు ఎంతో సున్నితమైన మనసు కలిగిన వారు. మీరు లోపల ఎంత బాధపడుతున్నారో ఆ దేవతకు తెలుసు. అందుకే మీ జీవితంలో వరుసగా పరీక్షలు వస్తున్నాయి. ఇవి శిక్షలు కాదు, మేల్కొలుపు సంకేతాలు. తిరిగి నన్ను గుర్తు చేసుకో అనే సూచనలు. మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. కులదైవాన్ని గుర్తు చేసుకున్న రోజు నుంచే మార్పు మొదలవుతుంది. ఇంట్లో వాతావరణం మారుతుంది. మనసు అనుకోకుండా పనులు కుదిరిపోతాయి. అదృష్టం మళ్ళీ మీ వైపు తిరుగుతుంది. వృశ్చిక రాశి వారికి కాలం ఒక కీలక మలుపు. ఇప్పుడైనా కులదైవాన్ని గుర్తు చేసుకోకపోతే ఇంకా ఆలస్యం అవుతుంది. కానీ ఇప్పుడే గుర్తు చేసుకుంటే, ఇప్పుడే ఆరంభిస్తే అమ్మవారి కృప తిరిగి సంపూర్ణంగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ విషయం మీకు తాకిందంటే ఇది యాదృచ్ఛికం కాదు. మీ కులదైవమే ఈ మాటలు మీ చెవుల వరకు తీసుకువచ్చింది. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది. వృశ్చిక రాశి వారు ఇక ఆలస్యం చేయకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడాలంటే, దైవకృప పూర్తిగా పొందాలంటే కొన్ని పనులు వెంటనే చేయాలి. ఇవి చాలా పెద్ద ఖర్చులతో, పెద్ద పూజలతో చేయాల్సినవి కాదు. మనసుతో, నమ్మకంతో చేసే చిన్న పనులే పెద్ద మార్పును తీసుకువస్తాయి. మొదటగా చేయాల్సిన ముఖ్యమైన పని పెద్దలను అడగడం. మీ తల్లిదండ్రులు, తాతమ్మలు, పెద్దమామలు లేదా కుటుంబంలోని వృద్ధులను అడిగి మీ కులదైవం ఎవరో స్పష్టంగా తెలుసుకోండి. పేరు తెలియకపోయినా గ్రామదేవత, అమ్మవారో, శివుడో, వీరభద్రుడో ఏ రూపంలో ఆరాధించారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది మీ సమస్యలకు మొదటి పరిష్కారం. కులదైవం ఎవరో తెలిసిన తర్వాత ఇంట్లో ఆయనకు లేదా ఆమెకు ఒక స్థానం కల్పించాలి.
పెద్ద మందిరం అవసరం లేదు. ఒక చిన్న ఫోటో అయినా సరే, ఒక చిన్న విగ్రహం అయినా సరే శుభ్రమైన చోట పెట్టండి. ప్రతిరోజు చూడగలిగేలా ఉండాలి. అలా చూస్తేనే మీ మనసులో ఒక బలం కలుగుతుంది. నిత్యం నామస్మరణ చేయటం చాలా ముఖ్యమైనది. ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు కనీసం 2 నిమిషాలైనా మీ కులదైవం పేరును మనసులో తలుచుకోండి. పెద్ద మంత్రాలు అవసరం లేదు. అమ్మ నన్ను కాపాడు తల్లి అని మనస్ఫూర్తిగా అనడం చాలు. ఆ మాటల్లోనే మీ భక్తి ఉంటుంది. మంచి రోజు చూసుకొని కులదైవ ప్రతిష్ఠ చేయడం ఎంతో శుభప్రదం. ఇంట్లో పెద్ద పూజ చేయలేకపోయినా ఒక మంచి తిథి చూసుకొని దీపం వెలిగించి పూలు సమర్పించి నమస్కరించడం చాలు. ఆ రోజు నుంచి మీ ఇంట్లో ఒక పవిత్రత, ఒక శాంతి మీరు తప్పకుండా అనుభవిస్తారు. చాలామంది అనుకుంటారు, మేము నగరాల్లో ఉంటున్నాం, బిజీ లైఫ్ ఉంది, పూజలు చేయటం కష్టమని. కానీ ఇది కేవలం ఒక నెపం మాత్రమే. భక్తి సమయాన్ని కాదు, మనసును చూస్తుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా 2 నిమిషాలు దేవుడికి కేటాయించలేకపోతే అది మన నిర్లక్ష్యమే అవుతుంది. నగరాల్లో ఉన్న, విదేశాల్లో ఉన్న, ఎక్కడ ఉన్నా సరే కులదైవాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక ఫోటో, ఒక చిన్న దీపం, ఒక నమస్కారం ఇవే చాలు. దేవుడు మీ ఆర్థిక స్థితి, మీ బిజీ షెడ్యూల్ చూడ్డు. మీ మనసులో ఉన్న నమ్మకాన్ని మాత్రమే చూస్తాడు. ఈ పరిష్కారాలు చేసిన తర్వాత మీరు ఒక విషయం గమనిస్తారు. అనుకోకుండా పనులు కుదిరిపోతాయి. మీ మీద ఉన్న ఒత్తిడి నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. శాంతి పెరుగుతుంది. ఇది వెంటనే జరగకపోయినా క్రమంగా మార్పు మొదలవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, మీ కులదేవత పేరేంటో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది కేవలం కామెంట్ కోసం కాదు. మీరు పేరు రాస్తే ఆ దేవతను మీరు అంగీకరించినట్లు అవుతుంది. ఆ అంగీకారంతోనే దైవశక్తి మరింత బలంగా పనిచేయడం మొదలవుతుంది. వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవలసిన విషయం ఒకటే, మీ సమస్యలకు పరిష్కారం బయట ఎక్కడో లేదు, మీ ఇంట్లోనే ఉంది, మీ కులదైవంలోనే ఉంది. ఇప్పుడు మీరు వేసే ఈ చిన్న అడుగు మీ జీవితాన్ని పెద్ద మలుపు తిప్పబోతుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే తమ ప్రతి విషయాన్ని అందరికీ చెప్పేయడం. ఇది మీ మంచితనం వలన జరుగుతుంది. ఎదుటివారు మన వాళ్ళే, మనల్ని కోరుకునే వాళ్ళే అనుకొని మన ఆనందం, ప్లాన్లు, మన భవిష్యత్తు ఆలోచనలు అన్నీ ఓపెన్గా చెప్పేస్తాం. కానీ ప్రతి నవ్వు వెనుక కూడా మంచి మనసే ఉంటుందని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మీ జీవితంలో కొన్ని పనులు చివరి దశ వరకు వచ్చి అకస్మాత్తుగా ఆగిపోయాయా? పెళ్లి సంబంధం, ఉద్యోగం, వ్యాపారం, ఇల్లు కొనడం అన్నీ దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాయా? దీనికి కారణం చాలాసార్లు మీరు నోటితోనే మీ అదృష్టాన్ని బయటపెట్టడమే. మీరు చెప్పిన మాటలే మీ మీదకు నెగిటివ్ ఎనర్జీని లాగుతున్నాయి. వృశ్చిక రాశి వారి మంచితనం చాలామందిలో అసూయను పుట్టిస్తుంది. మీరు బాధపడినా నవ్వుతారు, ఎదుటివారికి సహాయం చేస్తారు, ఎలాంటి ఆశ లేకుండా మంచి చేస్తారు. ఇది మీ గొప్పతనం. కానీ ఇదే కొందరికి తట్టుకోలేనిది అవుతుంది. వారు మీ మీద చెడు చూపు పెట్టినా మీరు దాన్ని గమనించలేరు. చెడు చూపు అంటే ఏదో భయపడాల్సిన విషయం కాదు, కానీ దాని ప్రభావం నిజంగా ఉంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు చాలా సున్నితమైన శక్తిని కలిగి ఉంటారు. అందుకే ఇతరుల మాటలు, చూపులు త్వరగా మీ జీవితంపై ప్రభావం చూపిస్తాయి. మీరు ఎదిగే ప్రతిసారి, మీ ఆనందాన్ని బహిరంగంగా చెప్పిన ప్రతిసారి ఆ శక్తి బలహీనపడుతుంది. ఇకపై వృశ్చిక రాశి వారు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ పని చేస్తున్నా మౌనంగా చేయాలి. ఎవరికీ చెప్పకుండా లోపలే ప్లాన్ వేసుకొని దేవుణ్ణి నమ్ముకొని ముందుకు వెళ్ళాలి. పని పూర్తయ్యాక మాత్రమే అవసరమైతే చెప్పాలి. అంతవరకు నిశ్శబ్దమే మీ రక్షణ. ప్రత్యేకంగా పెళ్లి విషయాలు, ఉద్యోగ మార్పులు, డబ్బు పెట్టుబడులు, విదేశీ ప్రయాణాలు వంటి విషయాలను ముందే అందరికీ చెప్పకండి. మీ కుటుంబంలో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరిద్దరికి మించి ఎవరికీ తెలియకుండా ఉంచితేనే పని సాఫీగా జరుగుతుంది. కులదైవాన్ని నమ్ముకొని పని చేయడం చాలా ముఖ్యమైనది. మీరు ఏ పని మొదలుపెట్టినా మనసులో మీ దైవాన్ని, కులదైవాన్ని తలుచుకొని ముందుకు వెళ్ళండి. అమ్మ ఇది పూర్తయ్యే వరకు నన్ను కాపాడు అని మనస్ఫూర్తిగా అడగండి. ఆ ప్రార్థన మీకు కవచంలా పనిచేస్తుంది. వృశ్చిక రాశి వారు చాలా పవిత్రమైన మనసు కలిగిన వారు. అందుకే మీ జీవితంలో దేవుడు నేరుగా జోక్యం చేసుకుంటాడు. కానీ మీరు మీ మాటలతోనే మీ రక్షణను తగ్గించుకుంటే దేవుడు కూడా కొంత వెనుక తగ్గాల్సి వస్తుంది. అందుకే మౌనం మీకు అత్యంత పెద్ద ఆయుధం. ఈ హెచ్చరికను తేలిగ్గా తీసుకోకండి.
ఇది భయపెట్టడానికి కాదు, కాపాడడానికి. ఇకపై మీరు ఎంత తక్కువగా మాట్లాడతారో అంత ఎక్కువగా మీ పనులు కుదిరిపోతాయి. మీరు ఎంత రహస్యంగా ముందుకు సాగుతారో అంత వేగంగా విజయం మీ వైపు వస్తుంది. ఇది మీరు పాటించాల్సిన కీలకమైన నియమం. ఈ యొక్క మార్పు మీ జీవితంలో పెద్ద అద్భుతాలను తీసుకురాబోతుంది. ఇప్పటివరకు జరిగిన నష్టాలు, ఆలస్యాలు అన్నీ ఇక్కడితో ముగియబోతున్నాయి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి జీవితంలో చాలా కీలకమైన గ్రహ మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు సాధారణంగా కాకుండా మీకు అనుకూలంగా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా రవి మరియు కుజుడు అనుకూల సంచారంలోకి రావడం వృశ్చిక రాశి వారికి ఒక పెద్ద సంకేతం. ఇది మీ జీవితంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ కదలడం మొదలయ్యే కాలం. రవి అనేది ఆత్మబలం, గౌరవం, అధికారానికి సూచిక. కుజుడు అనేది ధైర్యం, కార్యసిద్ధి, పోరాట శక్తికి కారకుడు. ఈ 2 గ్రహాలు కలిసి 3వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాయి అంటే మీ ప్రయత్నాలకి ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చిందని అర్థం. ఇప్పటి వరకు ఎంత కష్టపడినా ఫలితం రాకపోయినా ఇకపై పరిస్థితి మారబోతుంది. 3వ స్థానం అనేది ధైర్యానికి, నిర్ణయాలకు, ముందడుగులకు సూచిస్తుంది. వృశ్చిక రాశి వారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా బలంగా ఉంటాయి. మీలో ఉన్న సందేహాలు తగ్గుతాయి. ఇది చేయగలనా అనే భయం పోయి ఇప్పుడు చెయ్యాలి అనే ధైర్యం వస్తుంది. ఇదే ఈ గ్రహస్థితుల ప్రభావం. ఇప్పటి వరకు మీరు చేసిన మంచి పనులు, ఎవరికీ తెలియకుండా చేసిన సహాయాలు, మీరు కన్నీళ్లతో భరించిన బాధలు ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా మంచి ఫలితాలుగా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కర్మఫలం ఎప్పుడూ తప్పదు. ఆలస్యం కావచ్చు, కానీ రాకుండా ఉండదు. ఇప్పుడు ఆ కష్టకాలం ముగిసింది. చాలామంది వృశ్చిక రాశి వారు ఇటీవల కాలంలో ఒక లోపల పిలుపు అనుభవిస్తున్నారు. ఏదో కొత్తగా మొదలు పెట్టాలి అనిపించడం, జీవితం మారాలి అనిపించడం, పాత విషయాల మీద విరక్తి రావటం ఇది కూడా ఈ గ్రహస్థితుల సంకేతమే. పాత చక్రం ముగిసి కొత్త చక్రం ప్రారంభం అవుతుందని అర్థం. ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు చిన్నవిగా అనిపించిన వాటి ఫలితం మాత్రం పెద్దదిగా ఉంటుంది. ముఖ్యంగా ధైర్యంగా అడుగులు ముందుకు వేయడం చాలా అవసరం. భయంతో ఆగిపోతే ఈ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దేవుడు మీకు మార్గం చూపిస్తున్నప్పుడు మీరు నమ్మకంతో నడవాలి. వృశ్చిక రాశి వారి కాలంలో చేసిన పూజలు చాలా త్వరగా ఫలిస్తాయి. మీరు కులదైవాన్ని గుర్తు చేసుకొని చేసే ప్రతి చిన్న ప్రార్థన కూడా శక్తివంతంగా మారుతుంది. అందుకే ఈ సమయంలో భక్తిని పెంచుకోవడం, నామస్మరణ చేయటం చాలా మంచిది. ఎప్పటి వరకు మీ మీద పడిన అపవాదాలు, అవమానాలు, అపార్థాలు అన్నీ క్రమంగా తొలగిపోతాయి. నిజం బయటకు వస్తుంది. మీ విలువను గుర్తించే సమయం మొదలవుతుంది. ఇది నెమ్మదిగా జరుగుతుంది, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ గ్రహస్థితుల ప్రభావం వలన మీలోని అంతర్గత బలం మరింత పెరుగుతుంది. మీరు ఇకపై మీ జీవితాన్ని ఎవరి మాటల ప్రకారం కాదు, మీ ఆత్మ మాట ప్రకారం నడిపించే స్థితికి వస్తారు. ఇది నిజమైన మార్పు. ఇది వృశ్చిక రాశి వారికి దైవశక్తి ఇచ్చిన అవకాశ కాలం. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా అడుగులు వేస్తే రాబోయే నెలలు మీ జీవితంలో గుర్తుండిపోయే శుభకాలంగా మారుతాయి. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు దైవశక్తి పూర్తిగా అనుకూలంగా పనిచేస్తుంది. అందుకే రాబోయే కాలంలో 5 ముఖ్యమైన శుభవార్తలు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి. ఇవి ఒక్కసారిగా కాకపోయినా ఒక్కొక్కటిగా సరైన సమయంలో మీకు అవసరమైనప్పుడు వస్తాయి. ప్రతి శుభవార్త మీ జీవితంలో ఒక కొత్త ఆశను నింపుతుంది. మొదటిగా వివాహ సంబంధాల విషయంలో మంచి వార్త వినిపించబోతుంది. పెళ్ళి ఆలస్యం అవుతుందని బాధపడుతున్న వృశ్చిక రాశి వారికి ఇది చాలా శుభ సంకేతం. ఎంతకాలం కుదరని సంబంధాలు ఇప్పుడు ఒక్కసారిగా దగ్గరకు వస్తాయి. మీరు ఊహించని వైపు నుంచి మీ మనసుకు నచ్చే సంబంధం రావటం ఖాయం. ఇప్పటికే వివాహమైన వారికి దాంపత్య జీవితంలో మళ్ళీ సాన్నిధ్యం, అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. రెండవ శుభవార్త ఉద్యోగం లేదా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించింది. చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వారు ఇక ఫలితం చూడబోతున్నారు. ఇంటర్వ్యూలు, పరీక్షలు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్న వృశ్చిక రాశి వారికి శుభ సూచనలు కనిపిస్తున్నాయి. మీ కష్టం వృధా కాలేదు. మూడవ శుభవార్త ఇల్లు, ఆస్తి లేదా వాహనానికి సంబంధించింది. ఇల్లు కొనాలనుకున్న స్థలం విషయంలో ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు మార్గం సుగమం అవుతుంది. వాహనం కొనాలనుకునే వారికి కూడా అనుకూల సమయం మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో పూర్వీకుల ఆస్తి విషయంలో కూడా శుభవార్త వినిపించవచ్చు. నాలుగవ శుభవార్త విద్య, పోటీ పరీక్షలు మరియు
విదేశీ చదువుకు సంబంధించింది. చదువులో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఇప్పుడు స్పష్టత వస్తుంది. పోటీ పరీక్షలు రాస్తున్న వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్న వారికి వీసా, అడ్మిషన్ వంటి విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. 5వ మరియు అత్యంత ముఖ్యమైన శుభవార్త ఆర్థిక స్థిరత్వం గురించి. ఇంతకాలం డబ్బు చేతిలో నిలవటం లేదని బాధపడిన వారికి ఇప్పుడు మార్పు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి, అప్పులు ఒత్తిడి నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. కొంతమంది వృశ్చిక రాశి వారు పూర్తిగా అప్పుల నుంచి బయటపడే దిశగా అడుగులు వేస్తారు. ఈ 5 శుభవార్తలు ఒక్కో వ్యక్తికి ఒక్కో సమయంలో పనిచేస్తాయి, కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం. వృశ్చిక రాశి వారి జీవితంలో ఇప్పుడు వెలుగు మొదలవుతుంది. ఇది కేవలం ఆశ కాదు, దైవ సంకల్పం. మీరు నమ్మకంతో ముందుకు సాగితే ఈ శుభవార్తలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ సమయంలో మీరు భక్తిని, ధైర్యాన్ని, మౌనాన్ని పాటిస్తే ఫలితాలు మరింత వేగంగా వస్తాయి. దేవుడు మీ పరీక్షలను చూశాడు, మీ ఓర్పును గమనించాడు. సమయం వచ్చింది. వృశ్చిక రాశి వారు ఇప్పుడు ఒక విషయం చాలా గమనించాలి. మీ జీవితం మారుతున్న సమయంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మీలో భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. బయటికి కనిపించకపోయినా లోపల మాత్రం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదే అనేక ఆరోగ్య సమస్యలకు మూల కారణంగా మారుతుంది. మొదటిగా మానసిక ఒత్తిడి గురించి చెప్పాలి. వృశ్చిక రాశి వారు ఎక్కువగా ఆలోచిస్తారు. జరగబోయే విషయాలను పదే పదే మనసులో తిప్పుకుంటారు. దీనివల్ల తలనొప్పి, ఒత్తిడి, గుండెల్లో భారంగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే రోజు కనీసం కొద్దిసేపైనా మనసుకు విశ్రాంతి ఇవ్వటం చాలా అవసరం. జీర్ణ సమస్యలు కూడా వృశ్చిక రాశి వారికి సాధారణంగా కనిపిస్తాయి. సమయానికి తినకపోవటం, మనసులో టెన్షన్తో తినటం, నిద్రలేమి ఇవన్నీ జీర్ణశక్తిని బలహీనపరుస్తాయి. చిన్న చిన్న గ్యాస్ ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో నియమాలు పాటించడం తప్పనిసరి. నిద్రలేమి మరో ముఖ్యమైన సమస్య. రాత్రి పడుకున్నాక కూడా ఆలోచనలు ఆగవు. అందుకే నిద్ర పట్టకపోవడం, మధ్యలో లేచిపోవడం జరుగుతుంది. ఇది శరీరంపై, మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పడుకునే ముందు మొబైల్ పక్కన పెట్టడం, దేవుడి పేరు తలుచుకోవడం చాలా ఉపశమనం ఇస్తుంది. పరిష్కారంగా ఆహార నియమాలు చాలా ముఖ్యం. ఎక్కువగా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకుండా చూడాలి. నీరు సరిపడా తాగాలి. మసాలాలు, బాగా వేయించిన పదార్థాలను తగ్గిస్తే శరీరం వెంటనే స్పందిస్తుంది. వ్యాయామం కూడా తప్పనిసరి. ఎక్కువ కష్టమైన వ్యాయామాలు అవసరం లేదు. రోజు కొద్దిసేపు నడక, యోగా, ప్రాణాయామం చేయడం సరిపోతుంది. ఇవి మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి తెస్తాయి. మనసుకు కూడా శాంతి కలుగుతుంది. ఇక పూజల విషయానికి వస్తే రోజు ఒక దీపం వెలిగించడం చాలా శుభప్రదం. ఇంట్లో దీపం వెలిగితే అక్కడ నెగిటివ్ శక్తులు నిలవవు అని పెద్దలు అంటారు. ముఖ్యంగా సాయంత్రం వేళ దీపారాధన చేస్తే ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. తులసి కోట వద్ద దీపం వెలిగించడం, తులసికి నీరు పోయటం వృశ్చిక రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే గోమాత సేవ చేయడం, ఆవుకు ఆహారం పెట్టడం వలన పుణ్య ఫలితం పెరుగుతుంది. ఇవి చిన్న పనులే, కానీ ఫలితం చాలా పెద్దగా వస్తాయి. శుక్రవారం లక్ష్మీ పూజ చేయడం ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది. మంగళవారం దుర్గా పూజ చేయటం ధైర్యాన్ని, రక్షణను ఇస్తుంది. గురువారం శివాభిషేకం చేయటం లేదా శివనామస్మరణ చేయటం మనసుకు శాంతినిస్తుంది. ఇవన్నీ మీ జీవితాన్ని క్రమంగా స్థిరపరుస్తాయి. శ్రీకృష్ణ భక్తి వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. కృష్ణుని నామస్మరణ చేస్తే మనసులో ఉన్న భయం, బాధ తగ్గిపోతాయి. ఆయన లీలలను గుర్తు చేసుకుంటే జీవితం తేలిగ్గా అనిపిస్తుంది. దాన ధర్మాల వలన పుణ్య ఫలితం మరింత పెరుగుతుంది. అవసరమైన వారికి ఆహారం ఇవ్వడం, బట్టలు ఇవ్వడం, చిన్న సహాయం చేయడం కూడా దేవుడి ఆశీస్సులను తీసుకువస్తాయి. మీరు ఎంత నిశ్శబ్దంగా దానం చేస్తారో అంత ఎక్కువగా ఫలితం వస్తుంది. వృశ్చిక రాశి వారందరికీ చివరగా ఒక మాట మనస్ఫూర్తిగా చెప్పాలి. మీరు అనుభవించిన కష్టాలు, మీరు భరించిన బాధలు, మీరు ఒంటరిగా పోరాడిన రోజులు అన్నీ దేవుడికి బాగా తెలుసు. ఒక్కటైనా వృధా కాలేదు. ప్రతి కన్నీటి వెనుక ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఆ అర్థం ఫలితంగా మారే సమయం వచ్చేసింది. మీ ఇంట్లో ఉన్న దైవశక్తి, మీ కులదైవం, అమ్మవారి కరుణ ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించబోతున్నాయి. ఇకపై మీకు శాంతి కలగాలి, మనసుకు స్థిరత్వం రావాలి, కుటుంబంలో ఆనందం పెరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రతి అడుగుపై దేవుడి చేయి ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు చేసే ప్రతి మంచి ప్రయత్నం సఫలం అవ్వాలి. మీ ఇంట్లో ఎప్పుడూ ధూపదీప నైవేద్యాలు ఉండాలి.
మీ మనసులో ఎప్పుడు భయం కాకుండా భక్తి ఉండాలి. వృశ్చిక రాశి వారి ఇకపై కన్నీళ్లు పెట్టుకోవద్దు, చిరునవ్వుతో జీవించాలి అని అమ్మవారిని వేడుకుంటున్నాను. ఈ వీడియో మీకు తాకిందంటే, మీ మనసులో ఏదో కలిగిందంటే అది యాదృచ్ఛికం కాదు, దైవ సంకల్పమే. ఈ మాటలను నమ్మి భక్తితో ముందుకు వెళ్ళండి. మీ జీవితం తప్పకుండా మారుతుంది. దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ నిరాకరించడు అనే సత్యం త్వరలోనే మీకు అనుభవంగా మారుతుంది. ఇప్పుడు ఒక చిన్న విజ్ఞప్తి. వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు శాంతి ఇచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీలాంటి వృశ్చిక రాశి వారితో షేర్ చేయండి. ఇంకా ఎలాంటి దైవ సందేశాలు, జ్యోతిష విశేషాలు కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని నొక్కండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీ యొక్క కామెంట్ కూడా ఒక ప్రార్థనలా పనిచేస్తుంది. మీ కులదైవం పేరు తెలిసిన వారు తప్పకుండా కామెంట్లో చెప్పడం మరింత శుభ ఫలితాన్ని ఇస్తుంది. చివరిగా మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వృశ్చిక రాశి వారి జీవితంలో శాంతి కలగాలి, సంపద పెరగాలి, సంతోషం నిండాలి. అమ్మవారి కృపతో, పరమేశ్వరుడి ఆశీస్సులతో, శ్రీరాముడి రక్షణతో మీ జీవితం వెలుగులతో నిండిపోవాలి.